బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ తుది జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. 14 మందితో కూడిన జాబితాను ఇవాళ ఉదయం ప్రకటించింది. అయితే బెల్లంపల్లి అభ్యర్థిని మారుస్తూ ఇమాచీని కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక బీజేపీ జనసేన పొత్తులపై కొంత సందిగ్ధత నెలకొంది. జనసేన పోటీ చేసే స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. తొలుత జనసేనకు 11 సీట్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత 8కి చేరింది. 8 స్థానాలు ఇస్తారనుకున్నప్పటికీ అది స్పష్టత రావట్లేదు. బీజేపీ మొత్తం 114 స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. దాంతో మిగిలిన 5 స్థానాలకు జనసేన ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో గ్రేటర్ పరిధిలోని సీట్లపైన ఆ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, మల్కాజ్గిరి, మెడ్చల్ స్థానాలను అది ఆశించగా కుత్బుల్లాపూర్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి కూనం శ్రీశైలం గౌడ్ ఇచ్చారు. అయితే కుక్కట్పల్లిని జనసేనకు కేటాయించడంతో అది తన అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ను ప్రకటించింది. ఇటీవలి కాలం వరకు బీజేపీలో ఉన్న ప్రేమ్ కుమార్ జనసేనలోకి చేరి వెంటనే టికెట్ దక్కించుకున్నారు. ఇక బీజేపీ కూడా తన చివరి జాబితాను ప్రకటించి ఆ కేడర్లను సిద్ధం చేసింది. వెంటనే ఇవాళ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ తుది జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. 14 మందితో కూడిన జాబితాను ఇవాళ ఉదయం ప్రకటించింది. అయితే బెల్లంపల్లి అభ్యర్థిని మారుస్తూ ఇమాచీని కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. దాదాపుగా 11 సీట్లు పొత్తులో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 8 సీట్లకు వచ్చింది. 8 పోయి ఇప్పుడు 114 మందికి అయితే బీజేపీ హైకమాండ్ జాబితాను అయితే విడుదల చేసింది. అంటే మిగిలిన 5 స్థానాలు మాత్రమే జనసేన కేటాయిస్తుందా? పోటీ ఏ విధంగా ఉండిపోతుంది? జనసేన 5 ప్రత్యర్థులు పోటీ చేయనున్నారా, లేదంటే మిగిలిన వాళ్ళని కూడా బీజేపీ నిర్ణయించి వాళ్ళని పోటీ చేయబోతుందా? థ్యాంక్ యూ వరుణ్. దాదాపుగా బీజేపీ విడుదల చేసిన జాబితా చివరిదని చెప్పొచ్చు. జనసేనతో కూడిన ఒప్పందం ప్రకారంగా మొదట్లో 11 అనుకున్నారు, తర్వాత 8కి వచ్చారు. తాజాగా అంటే జనసేన అభ్యర్థులు కూడా కొంత కరువైన నేపథ్యంలో 5 సీట్లతో జనసేన సరిపుచ్చుకునేందుకు సిద్ధం కావడంతో బీజేపీ 114 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా చూస్తే ఇక్కడ తాండూరుకు సంబంధించిన చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలోని 2 నియోజకవర్గాలను జనసేనకి ఇచ్చారు. ఖమ్మంలో మరో 2 నియోజకవర్గాలు ఇచ్చారు. తర్వాత నాగర్కర్నూలు సమస్య 1 జనసేనకు కేటాయించారు. మొత్తంగా చూస్తూ ఉంటే తాండూరు, షేర్లింగం, కూకట్పల్లి ఈ 2 నియోజకవర్గాలను జనసేనకు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇచ్చారు. ఖమ్మంకు సంబంధించి వైరా మరొకటి ఇచ్చారు. అదేవిధంగా నాగర్ కర్నూలు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాకు నాగర్ కర్నూలు 1 ఇచ్చారు. తాజా జాబితాలో 14 మందితోటి ఈ జాబితాను విడుదల చేశారు. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రాయగుట్ట నుంచి గతంలో మొదటి జాబితాలు ప్రకటించినటువంటి అభ్యర్థి కొంచెం అనారోగ్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకున్నట్టుగా పార్టీకి విన్నవించుకోవడంతో అక్కడ చంద్రాయగుట్ట అభ్యర్థిని కూడా ఇక్కడ ప్రకటించారు. ఆ చంద్రాయగుట్ట అభ్యర్థి కె మహేందర్ను నియమించారు. అదేవిధంగా వనపర్తి నుంచి గతంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి అశ్వత్థామరెడ్డికి పోటీ చేస్తారని మొదట్లో ప్రకటించారు. తర్వాత తాజాగా దీంట్లో అనుజ్ఞారెడ్డిని ప్రకటించారు. అదేవిధంగా మనం గమనిస్తే బెల్లంపల్లి నుంచి కోయర ఏమాజీ, పెద్దపల్లి నుంచి దుగ్గాల ప్రదీప్ ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నారు. ఆయన కొంతకాలంగా పెద్దపల్లి కేంద్రంగానే తన కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. తాజాగా ఆయనకు అక్కడ కేటాయించారు. సంగారెడ్డిలో పోటాపోటీ ఉంది, కానీ దేశపాండే రాజేశ్వరరావుని ఇచ్చారు. రాజేశ్వర్ దేశపాండే ఈయన ఏంటంటే గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. చివరి క్షణంలో ఆయనకు కొంత లక్కీ ఛాన్స్ దక్కిందని చెప్పచ్చు. అదేవిధంగా మేడ్చల్లో ఏనుగు సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు. మల్కాజ్గిరికి సంబంధించి ఎన్ రామచంద్రరావు గతంలో బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు, వారిని కేటాయించారు. సీనియర్ బీజేపీ నాయకుడు.
అదేవిధంగా శైలింగం పరిస్థితి రవికుమార్ యాదవ్, ఈయన ఆ, కొంతకాలంగా బీజేపీలో చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొన్న యువనేత. ఈయనకు సంబంధించి అంటే గతంలో భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ తండ్రి భిక్షపతి యాదవ్ శైలింగంపల్లి మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. కొంత అక్కడ రాజకీయంగా వీళ్ళ కుటుంబానికి కొంత పలుకుబడి ఉంది. ఈ అభ్యర్థిత్వం కూడా కొంత కలిసి రావచ్చు అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. రాహుల్ చంద్ర నాంపల్లి నియోజకవర్గంలో రాహుల్ చంద్ర నియమించారు. రాహుల్ చంద్ర గత ఎన్నికల్లో కూడా 2018 ఎన్నికల్లో కొంత తనకు కూడా అభ్యర్థిత్వం దక్కించాలని కేటాయించే అభ్యర్థిత్వాన్ని ఇవ్వాలని చెప్పేసి కొంత పార్టీ పైన ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పట్లో ఉన్నటువంటి మేడిపట్నం కార్పొరేటర్, అప్పట్లో మాజీ కార్పొరేటర్ కరుణాకర్ గా ఆయనకు ఇచ్చారు. ఆయన కొద్ది రోజుల క్రితం కన్నుమేయడంతో ప్రత్యామ్నాయంగా రాహుల్ చంద్ర నియమించారు. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించి గణేష్ నారాయణ్ ను కేటాయించారు. అయితే నిన్నటి వరకైతే కృష్ణప్రసాద్ ఐపీఎస్ అంటే మాజీ రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరు అనుకున్నారు, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా గణేష్ నారాయణ్ ను కేటాయించారు. దేవరకద్రకు సంబంధించి కొండా ప్రశాంత్ రెడ్డిని ప్రకటించారు. వనపర్తిలో అనుజ్ఞారెడ్డికి ఇచ్చినటువంటి పార్టీ ఆలంపూర్ సంబంధించిన విషయంలో మారమ్మకి ఇచ్చారు. నర్సంపేటకు సంబంధించి కె పుల్లారావుకి ఇచ్చారు. అదేవిధంగా మధిర నుంచి పేరుంపల్లి విజయరాజుకు కేటాయించారు. అంటే ఈ 14 మంది అభ్యర్థులను పరిశీలిస్తే కొంత పార్టీ ఆచితూచి అభ్యర్థిత్వం ఖరీదని చెప్పచ్చు. 1-2 స్థానాల్లో అంటే 1-2 కాదు, ఒకటే వనపర్తి స్థానంలో కొంత అశ్వత్థామరెడ్డిని తప్పించి ఇచ్చారు. అశ్వత్థామరెడ్డి తాను అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొంత పోటీ చేయడం ఇబ్బందికరమని పార్టీకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో కొంత వనపర్తిని మార్చారు. చంద్రయాగుట్ట అభ్యర్థి విషయంలో మార్పు జరగడం కారణం ఏంటంటే గతంలో మొదటి జాబితా అభ్యర్థి కొంత అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు అంటే మీరు తిరగొద్దు, మీరు బయటకు వెళ్తే కొంత అంటే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఆరోగ్యం మీద మరి ప్రభావం చూపుతున్న వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఆయన పార్టీకి మెడికల్ రిపోర్ట్ సమర్పిస్తూ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ను వీటిని సమర్పిస్తూ పార్టీకి కోరుకున్నారు. కాబట్టి అక్కడ ఆ స్థానంలో మహేందర్ నియమించారు. ఈ రకంగా అంటే మొత్తంగా చూస్తుంటే ఈరోజు నామినేషన్ల దాఖలకు చివరి తేదీలో మొత్తంగా 114 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంట్లో 7 స్థానాలను ఇచ్చే అవకాశం ఉంది. మనం ఈ 2 స్థానాలను ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి చంద్రయాగుట్ట గతంలో ప్రకటించారు, రెండోది వనపర్తి విషయంలో కూడా అభ్యర్థిత్వం మార్చారు. అంటే 112 స్థానాలకే అభ్యర్థులను బీజేపీ ప్రకటించమని చెప్పొచ్చు. ఇంకా 7 స్థానాలు ఉంటాయి. 7 స్థానాలు జనసేనకి ఇచ్చారు. ఇస్తే ఇంకొక 1-2 స్థానాలు ఈ మధ్యాహ్నం వరకు మరో జాబితా వచ్చే అవకాశం ఉంది. లేదంటే 7 స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉండేవారు. రైట్ కృష్ణమూర్తి, అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జనసేనకు ఫైనల్గా ఏ విధంగా కలిసి వస్తుంది? జనసేనతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఏ విధంగా కలిసి వస్తుంది? అటు పక్కేమో అభ్యర్థులు అయితే వాళ్ళు జనసేనతో పొత్తు వద్దు, టికెట్ల విషయంలో కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. సో ఫైనల్ తుది జాబితా అయితే విడుదలైపోయింది. 11 నుండి 8కి వచ్చింది, 8 నుండి 5కి వచ్చింది. సో ఏ విధంగా పోటీ ఉండబోతుంది? జనసేనతో పొత్తు బీజేపీకి కలిసి వస్తుందంటారా? అంటే 7 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పొచ్చు. వాస్తవానికి మనకు ఈ జాబితాలో 114 అని ఇచ్చినప్పటికీ 2 స్థానాలలో మార్పు జరిగింది. ఒకటి చంద్రయాగుట్ట, రెండోది వనపర్తి. ఈ 2 విషయాలు జరిగితే 112 స్థానాలు మాత్రమే బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. ఈ 2 స్థానాలు అంటే ఏదైతే వనపర్తి ప్లస్ చంద్రయాగుట్ట ఉన్నాయో ఇది 1-3 జాబితాలలో పేర్లు వచ్చాయి. అయితే ఈ పేర్ల నేపథ్యంలో కొంత పార్టీలో తర్జన భర్జన అంటూ అభ్యర్థులు కూడా తమకున్నటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ మిగతా విషయాలలో కొంత పోటీ ఈసారి మేము పోటీ చేయలేము, పోటీలో ఉండలేము అని అభ్యర్థులు పార్టీని కోరిన నేపథ్యంలో ఆ 2 స్థానాలు మార్చారు. ఒకటి చంద్రయాగుట్ట, రెండోది వనపర్తి. కాబట్టి 114 మైనస్ 119 5 స్థానాలు ప్లస్ ఈ 2 స్థానాలు మార్చారు. కాబట్టి 7 స్థానాలను జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి మీరు అడిగినట్టుగా జనసేనకు లాభం కంటే జనసేనకు నష్టం కంటే లాభమే ఎక్కువ. ఎందుకంటే జనసేనకు వాస్తవానికి తెలంగాణలో పెద్దగా ప్రభావం లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించింది లేదు, ఇక్కడ సమస్యల మీద జనసేన పోరాటం చేసి లేదు, ఇక్కడ ప్రజలతో జనసేనకు అంతగా సంబంధాలు లేవు. ఏమాత్రం కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఆయన ప్రధాన ఫోకస్ పవన్ కళ్యాణ్ జనసేన మొత్తం కూడా ఏపీలోనే ఫోకస్ పెట్టారు. ఏపీలో తన పర్యటన కానీ ఏపీలోనే మిగతా అంటే రాజకీయ కార్యక్రమాలు చురుగ్గా చేసేటువంటిది మొత్తం కూడా ఏపీ కేంద్రంగానే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్త చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో కొంత పార్టీ కన్వీనర్గా రాష్ట్ర కన్వీనర్గా పెట్టి కొంత కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా జనసేన ప్రభావము, జనసేన జెండా కానీ జనసేన గుర్తు కానీ
ఎక్కడ కూడా ప్రజలకు కనిపించలేదు. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం జాతీయ స్థాయిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ అవసరం బీజేపీకి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఇక్కడ పొత్తు పెట్టుకోవాలి, పవన్ ను తాము తిప్పుకురావని చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడును అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లోకి వెళ్ళి చంద్రబాబును పరామర్శనం, ఆ తర్వాత బయటకు వచ్చి ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుంటాను అవసరమైతే, కానీ ఖచ్చితంగా టీడీపీతో కలిసి ఏపీలో రాజకీయ పోరాటం చేస్తాను, ఆ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టినటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్ ను వదులుకోకూడదు, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కొంత ఉనికి చాటాలి అంటే పవన్ కళ్యాణ్ అవసరం ఉంటుంది అన్న ఉద్దేశంతో బీజేపీ జాతీయ నాయకత్వము పవన్ కళ్యాణ్ తో పొత్తుకు సిద్ధమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏతో తెగదెంపు చేసుకుంటా అని చెప్పడానికి పునరాలోచన చేసి తెలంగాణలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ స్థానాలను 7 స్థానాలను మనం జనసేనకి ఇచ్చిరని మనం చెప్పొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.